హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. బొంబాయి రవ్వ ఇది. బొంబాయి రవ్వ ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. బెల్లంతో చేద్దామనేసి బెల్లం తురుము తీసుకున్నాను. ఇంకా నెయ్యి, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, జీడిపప్పులు, 4-5 యాలకులు, ఇంకా బెల్లము 1.5 కానీ 2 కానీ వేసేసుకోవచ్చు, ఎవరి స్వీట్కి తగ్గట్టు. నేనైతే ఇంత క్వాంటిటీ ఎందుకు చేస్తానంటే దేవుడికి నైవేద్యం తీసుకొని పోయి వెళ్దాము అనుకుంటున్నాను. మా వీధిలో మహాగణపతి నవరాత్రి మహోత్సవములు చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకో రోజు నైవేద్యం తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాను. మళ్ళీ నిమజ్జనం చేసేస్తారు కదా, అందుకనేసి రవ్వ కేసరి చేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఇవైతే 2 గ్లాసులు బెల్లము, 2 గ్లాసులు కానీ 1.5 కానీ స్వీట్కి తగ్గట్టు తీసుకుందాము. దానికి సరిపోయే నీళ్ళు. ఇవైతే ఐటమ్స్ అందరూ చక్కెరతో చేసి ఉంటారు కదా, నేను బెల్లంతో చేద్దామనేసి పెట్టుకున్నాను బెల్లం తురుము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక వెడల్పు గిన్నె తీసేసుకున్నాను. దాన్ని వేడి చేసేసుకొని 4-5 స్పూన్లు నెయ్యి వేసేసాను. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు వేయించేసుకుందాం. జీడిపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత ద్రాక్ష కూడా వేసేసుకుందాము. ద్రాక్ష కూడా వేసేస్తాను. ఇవన్నీ వేయించి పక్కకు తీసి పెట్టుకుందాము. జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే వేసేస్తున్నాను. ఇది అలా కలిపేసేసి ఇంకా మాడిపోతాయి, తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి ఉంటుంది కదా, ఇప్పుడు రవ్వ వేసి వేయించుతున్నాను. బొంబాయి రవ్వ ఇది. కొంచెం బాగా వేయించేసుకుందాము ఫ్లేవర్ వచ్చే వరకు. ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత చూపిస్తా. రవ్వ అయితే వేగిపోయింది. ఒక గ్లాస్ రవ్వకు 2 గ్లాసులు నీళ్ళు అలా పోసుకుందాము. కొంచెం గట్టిగా అవుతుంది అనుకుంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా పోసేద్దాము. నీళ్ళు పోస్తున్నాను. 2, 3, 4 గ్లాసులు పోసాను. ఇంకొంచెం పోద్దాము, కొంచెం మెత్తగా ఉంటుంది. ఇంకా 1/2 గ్లాస్ ఎక్కువ పోసాను. ఇది కొద్దిసేపు రవ్వ ఉడికిద్దాము. రవ్వ ఉడికిన తర్వాత బెల్లం వేద్దాం. కొద్దిసేపు ప్లేట్ మూసి పెట్టేద్దాము. రవ్వ అయితే ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది కూడా. రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేద్దాం దాంట్లోకి. 2 గ్లాసుల రవ్వకి 1.5 కానీ 2 కానీ వేసుకోవచ్చు. 2 వేసేద్దాము. ఇంకా నేను వేరే ఫుడ్ కలర్స్ ఏవి వాడడం లేదు. ఫుడ్ కలర్స్ అన్నీ బెల్లం వేస్తూనే ఎర్రగా అవుతుంది కదా, ఇంకా అదే ఫుడ్ కలరు. బెల్లం అయితే వేసేసాను. బెల్లం కూడా అంతా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం దాంట్లోకి నెయ్యి వేసాను, అతుక్కోకుండా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలిపేద్దాం. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. నేనైతే బెల్లంతో చేశాను, అందరూ చక్కెరతో చేస్తారు కదా. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. నేను ప్లేట్కు నెయ్యి రాసేసి ఇలా పరిచాను వెడల్పుగా.
దీన్ని కేకుల్లా కోసి పెట్టేద్దాము. అలాగైతే నీట్గా ఒక్కొక్క పీస్ తీసి ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా, అందుకనేసి ఇవైతే చల్లారిపోయాయి. నెయ్యి పట్టించి స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు కోసేద్దాము. దీనిపైన ఎండు కొబ్బరి తురుము కానీ అలా పచ్చి కొబ్బరి తురుము కానీ స్ప్రెడ్ చేసుకుంటే కూడా బాగుంటాయి. ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. ఇదైతే తడి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలు తీసి గిన్నెలో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతాను. మా వీధిలో చాలా బాగా జరుగుతున్నాయి వినాయక చవితి మహోత్సవములు. పిల్లలకి గేమ్స్ పెట్టారు. దాంట్లో మా అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. స్లో 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 ఫాస్ట్గా ఫాస్ట్గా చేసి తగలద్దు, దూరంగా జరగాలి. ఫాస్ట్ చైర్స్ కి తగలద్దు. ఎవరు నడవద్దు, తిరగాలి ఫాస్ట్ గా.